మంగళ బాగా మేనేజ్ చేసావా? చేసే ఉంటావులే, లేకపోతే ఈ పాటికే ఆ ఫ్యామిలీకి నీపై డౌట్ వచ్చేది కదా. ఏమైనా నువ్వు భలే ఖతర్నాక్ బేబీ, టూ స్మార్ట్. నేనేం చేసినా అక్క కోసమే కదా మామ్. యా, ఎగ్జాక్ట్లీ, 100%. నువ్వేం చేసినా కూడా అక్క కోసమే కదా. అక్కకి మనం చాలా రుణపడ్డాం కదా. మనిద్దరం తనకి ఎంత చేసినా తక్కువే. రైట్ మామ్. అక్క మన కోసం చాలా చేసింది. అక్కకి కూడా మనం చాలా చెయ్యాలి. అలాగని ద్రోహం చేయకూడదు కదా మామ్. అది నువ్వు చేసావే. నువ్వు నంబర్ 1 బిజినెస్ ఉమెన్వి, ఐరన్ లేడీవి, చాలా తెలివైన దానివి. కానీ అక్క విషయంలో ఒక తప్పు చేశావు మామ్. ఏం తప్పు చేశాను? అక్కని సేవ్ చేయడానికి నేను అబోర్షన్ డ్రామా ఆడాను. ఇప్పుడు ఆ ఫ్యామిలీ దృష్టిలో అక్కకు కడుపు లేనట్టు. కానీ అక్కకి కడుపు ఉంది. ఆ కడుపుపై బోలెడంత సెంటిమెంట్ ఉంది. కడుపులోని బేబీపై కొండంత ఆశలున్నాయి. మరి బావ దగ్గరికి వెళ్ళిన అక్క తను ప్రెగ్నెంట్ని కాదు అని చెప్తుందా? అలా చెప్పి కడుపుని ఎలా దాస్తుంది? పోనీ కడుపుతో ఉందని చెప్తుందనుకుందాం. పోయిన కడుపు ఎలా తిరిగొచ్చిందని అడుగుతారు కదా. ఆ క్వశ్చన్కి అక్క దగ్గర ఆన్సర్ ఉందా? ఇది డిసైడ్ చేయకుండా అక్కని డిస్పాచ్ చేసావే. ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యావు మామ్? అక్కని బావని వీలైనంత తొందరగా కలపాలని అదేదో అంటారే, పప్పులో కాలేసావు కదూ. తప్పు చేసావు మామ్. టైం చూసుకుని నేనే వస్తానని చెప్పినప్పుడైనా నువ్వు అర్థం చేసుకుని ఉండాల్సింది. కానీ నన్ను నువ్వు అవాయిడ్ చేసావు. చిన్నపిల్ల, దీనికేం తెలియదు అనుకున్నావు కదూ. నేను మరీ అంత ఇన్నోసెంట్ నేం కాదు మామ్. ఇన్నోవేటివ్గా ఆలోచించే నీ డాటర్ని. ఈ ప్రాబ్లంని ఎలా సేవ్ చేయాలో ఆలోచించు మామ్. సొల్యూషన్ దొరికే వరకు నన్ను మళ్ళీ అక్కడికి పంపిస్తావో లేక అక్కని ఇంకా సమస్యలోకి నెడతావో థింక్ చెయ్. ఆలోచించి అలసిపోతావేమో. ఈ వాటర్ తాగుమో. మే ఐ కమ్ ఇన్ సార్? యా, కమ్ ఇన్. మేడం, స్వీట్ తీసుకోండి మేడం. ఏంటి సుబ్రహ్మణ్యం గారు, ఏదైనా విశేషమా? అవును మేడం, మీరు కూడా తీసుకోండి సార్. ఏంటి విశేషం సుబ్రహ్మణ్యం? ఏమిటో సుబ్రహ్మణ్యం, ఏమిటి ఆఫీస్ అంతా స్వీట్లు పంచుతున్నావు? సార్ శాలరీ పెంచారా ఏమిటి? స్వీట్ తీసుకోండి చారి గారు. ముందు న్యూస్ ఏంటో చెప్పు. నాకు అమ్మాయి పుట్టింది సార్. కంగ్రాచులేషన్స్ సుబ్రహ్మణ్యం గారు, చాలా మంచి వార్త చెప్పారు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారా? ఇంట్లోనే పురుడు పోసుకుందా లేదా హాస్పిటల్లోనా? హాస్పిటల్లో మేడం, సిజేరియన్ చేశారు. అయ్యో, మరి మీరు ఆఫీస్కి ఎందుకు వచ్చారండి? వెంటనే వెళ్ళండి. ఈ టైంలో మీరు వాళ్ళ పక్కనే ఉండాలి, దగ్గరుండి తల్లి పిల్లని చూసుకోవాలి. వెళ్ళండి. థ్యాంక్ యూ మేడం, వెళ్ళొస్తాను సార్. ఒక్క నిమిషం ఆగండి. హాస్పిటల్లో ఉందంటున్నారు, డబ్బులు అవసరం పడతాయేమో. చారి గారు, అకౌంటెంట్ గారితో చెప్పి సుబ్రహ్మణ్యం గారికి అవసరమైన డబ్బులు ఇప్పించండి. త్వరగా వెళ్ళండి.
ఓకే మేడం. వద్దు మేడం, డబ్బులున్నాయి. థ్యాంక్ యూ మేడం. మొహమాట పడకండి సుబ్రహ్మణ్యం గారు. సార్ లాంటి బాస్ ఉండగా మాకు ఇబ్బంది ఏముంటుంది మేడం? సరేనండి, డిశ్చార్జ్ అయ్యాక చెప్పండి, పాపని చూడ్డానికి వస్తాం. అలాగే మేడం, ఉంటాను. ఏవండి, సుబ్రహ్మణ్యం గారికి మహాలక్ష్మి పుట్టింది. అవసరం పడుతుందని ముందే ఆయనకి డబ్బు సాయం చేశారన్నమాట. మంచి పని చేశారండి. అలాంటి వారికి సాయం చేస్తే ఎంత పుణ్యమో తెలుసా? అవును, కూతురు పుట్టిందని సుబ్రహ్మణ్యం గారు స్వీట్లు పంచారు. రేపు మన పాప పుట్టాక మీరేం పంచుతారు? ఆఫీస్లో అందరికీ జీతాలు పెంచుతారా? ఊరందరినీ పిలిచి భోజనాలు పెడతారా? నాకు తెలుసండి, బుజ్జి తల్లి భూమి మీదకి రాకముందే ఎంతో హడావిడి చేశారు. అదొచ్చాక మీ కాళ్ళు నేల మీద ఆగుతాయా? ఖచ్చితంగా ఇల్లు పీకి పందిరేస్తారు. ఏవైనా సరేనండి, నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళను. ఆ సిజేరియన్స్ అవి నేను చేయించుకోను. ఎంత కష్టమైనా, ఎన్ని పురుటి నొప్పులైనా పడి ఇంట్లోనే బిడ్డను కంటాను. మన ఇల్లే దానికి పుట్టినిల్లు కావాలి. అవునండి, అది పుట్టగానే మీరేం చేస్తారు? ఏడుస్తుంటే ఎత్తుకుని ఆడిస్తారా? లేదా నేను సూర్యదేవర జయసూర్య అని నా ముందు గద్దిచ్చినట్టే దాని ముందు కూడా అరుస్తారా? అలా అరిచారనుకోండి, అది కూడా మీ పైన అరుస్తుంది. నేను సూర్యదేవర జయసూర్య కూతుర్ని అంటుంది. అప్పుడు మీరు బిక్క మొహం వేస్తారు కదూ. లేదు లేదు, మీరు ఒకటయ్యి, తండ్రి కూతురు ఒకటయ్యి నన్ను ఏడిపిస్తారు. మీ ఇద్దరితో వేగలేక నేను చావాలి బాబు. మన బేబీ లేదు మంగ, చచ్చిపోయింది. లేని బేబీని ఉన్నట్టు ఊహించుకుంటూ తను ఈ భూమి మీదకు వచ్చే క్షణం కోసం ఎదురు చూస్తూ ఏవేమో మాట్లాడుతున్నావు. ఇప్పుడప్పుడే మనకి అదృష్టం లేదు మంగ. నువ్వు చెప్పినవన్నీ జరగడానికి మనకింకా టైం ఉంది. వాస్తవాన్ని ఒప్పుకోకుండా పిచ్చిదానం అయిపోతున్నావు. నీకు నువ్వే మర్చిపోతున్నావు. మంగ మంగ మేడం, మంగ మంగ మంగ, ఏమిటి సార్ మీరు మేడం గారితో అలా మాట్లాడొచ్చండి? నిజాన్ని ఒప్పించకపోతే తను ఇంకా పిచ్చిదైపోతుంది చారి. బేబీ ఇంకా బతికే ఉందనుకుంటుంది. బేబీ బతికే ఉంది సార్. మేడం గారు మీ బేబీ కదా చెప్పండి. అనవసరంగా మేడం గారిని బాధ పెట్టారు. ఏ బిడ్డ బ్రతికే ఉందని ఒప్పుకుంటే మీకు వచ్చే నష్టం ఏమిటి సార్? నేను ఒప్పుకున్నంత మాత్రాన అబద్ధం నిజమైపోతుందా చారి? అవుతుంది సార్. మీరు నమ్ముతున్న అబద్ధం నిజం అవుతుంది. ఇంకోసారి మీరు మేడం గారితో అలా మాట్లాడి ఆవిడ్ని బాధ పెట్టకండి. ఏంటి మేడం అలా వచ్చేసారు? రాక ఏం చేయను చారి గారు. ఉన్న బిడ్డ లేదని ఆయన అంటుంటే అది అబద్ధం అని చెప్పలేను, అలా అని నిజము చెప్పలేను. ఇంకేం చేయను. అవును మేడం, ఇది నిజంగా ఇబ్బందికరమైన పరిస్థితే. ఇదంతా నిత్య గారు వాళ్ళు వచ్చిందండి. అబార్షన్ జరిగిందని ఆవిడ చెప్పుండకపోతే ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండేవారండి. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? నన్ను కాస్త ఆలోచించుకోనివ్వండి చారి గారు. అక్కని సేవ్ చేయడానికి నేను అబార్షన్ డ్రామా ఆడాను. ఇప్పుడు ఆ ఫ్యామిలీ దృష్టిలో అక్కకు కడుపు లేనట్టు. కానీ అక్కకి కడుపు ఉంది. ఆ కడుపుపై బోలెడంత సెంటిమెంట్ ఉంది.
కడుపులోని బేబీపై కొండంత ఆశలున్నాయి. మరి బావ దగ్గరికి వెళ్ళిన అక్క తను ప్రెగ్నెంట్ని కాదు అని చెప్తుందా? అలా చెప్పి కడుపుని ఎలా దాస్తుంది? ఆ పప్పులో కాలేసావు కదూ. తప్పు చేసావు మామ్. మామ్ తానే తెలివైందనుకుంటుంది. పెద్ద ప్లాన్ వేసి దాన్ని అక్కడికి పంపించానని సంబరపడుతున్నట్టుంది. ఇప్పుడు నేనిచ్చిన షాక్కి టెన్షన్తో బీపీ పెరిగి ఏం చేయాలా అని ఆలోచిస్తోంది. ఇక్కడ మామ్ సిచ్యువేషన్ ఇలా ఉంటే అక్కడ మంగ సిచ్యువేషన్ ఎలా ఉందో? గోడకు కొట్టిన పెయింట్ ఇలా అక్కడే అతుకుపోయిందా, లేక బాల్లా తిరిగొస్తుందా? ఎస్, నా గెస్సింగే రైట్. బ్యాక్ టు పెవిలియన్. నేను కాదు, ఇది. అక్క, అక్క, నిత్య, ఎలా ఉన్నావు అక్క? ఏంటిది, 2 డేస్లోనే ఇంత చిక్కిపోయావు? నాపై బెంగ పెట్టుకున్నావా? నేను మాత్రం నిన్నే తలుచుకుంటున్నానక్క. నేనక్కడ ఉన్నాననే కాని నా మనసంతా ఇక్కడే ఉంది. నువ్వెలా ఉన్నావో, మామ్ ఎలా ఉందోనని ఎవ్రీ సెకండ్ మీ గురించే థింక్ చేస్తూ ఉన్నాను. నాకు తెలుసు నిత్య, నువ్వు మా గురించి ఆలోచిస్తావని. నేను చూశాను కూడా. చూసావా? ఎప్పుడక్కా? నిన్న రాత్రి నేను అక్కడికొచ్చాను. నువ్వు ఆయనతో అన్న మాటలన్నీ విన్నాను. అవునా? నేను బావతో తప్పుగా ఏం మాట్లాడలేదు కదక్కా? లేదు, చాలా నిజాయితీగా ఉన్నావు. మరి నన్ను కలవకుండా ఎందుకు వెళ్ళిపోయావక్క? నా దగ్గరకు వచ్చుంటే అప్పుడే నిన్నక్కడ వదిలిపెట్టి నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కదా. ఆయన్ని నిన్ను చూడాలని వచ్చాను. చూసి తిరిగొచ్చేశాను. అదేంటక్కా, నీ స్థానం అక్కడే కదా. ఏదో టెంపుల్కి వెళ్ళి దేవుణ్ణి చూసొచ్చినట్టు తిరిగి రావటం ఏంటి? ఆయన నిజంగా నాకు దేవుడే. నీకు దేవత లాంటి మనసుంది. ఆ ఇల్లు దేవాలయం. జై దేవుడైనప్పుడు, నేను దేవత అయినప్పుడు మా మధ్యలో దయ్యంలా నువ్వెందుకే? అవును, నిన్నక్కడికి పంపించాలని బావ ఆఫీస్కి వెళ్ళగానే నేనిక్కడికొచ్చాను. నిన్ను బావ దగ్గర వదిలిపెట్టి వచ్చానని మామ్ చెప్పింది. మళ్ళీ ఇక్కడికి ఎందుకొచ్చావు? అది అది ఏమైంది మంగా? అమ్మా, ఏమైంది?
ఏం జరిగింది మంగా? ఆ? పర్ఫెక్ట్. వెళ్ళిన 1 అవర్కే రియాక్షన్ వచ్చిందన్నమాట. బిడ్డ గురించి నేనెంతో ఆశగా మాట్లాడాను. బిడ్డ లేదని ఆయన బాధతో చెప్పారు. బతికే ఉన్న బిడ్డ చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకుని ఆయన చెప్తుంటే ఆ మాటలు వినలేక ఆయన బాధను చూడలేక తిరిగి వచ్చేసానమ్మా. బిడ్డ లేదని ఆయన నన్ను ఓదార్చాలనుకున్నారు. బిడ్డ బతికే ఉందని చెప్పే ధైర్యం చేయలేక తిరిగి వచ్చేసాను. ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా. ఏం చెయ్యాలో నీకు అర్థం కాకూడదని ఇలా చేశానే. నువ్వు తిరిగి రావాలని చేశాను. అయ్యో, అలా జరిగిందా అక్క? ఐఎమ్ సారీ అక్క. ఈ సిచ్యువేషన్ కి నేనే కారణం. తప్పు చేశానక్క, సారీ. నువ్వేం తప్పు చేసావు నిత్య? అబోర్షన్ డ్రామా ఆడడం తప్పే కదక్క. బతుకున్న బేబీని చంపడం తప్పే కదా. నువ్వేమైనా కావాలని చేసావా? నన్ను కాపాడడానికి నా స్థానంలోకి నాలా వెళ్ళావు. నువ్వు కడుపుతో లేవు కాబట్టి లేని కడుపు పోయిందని చెప్పావు. నేను చేసిన ఆ పాపమే నీకిప్పుడు శాపమైంది కదక్కా. నువ్వు బావని విడిచి తిరిగి వచ్చేలా చేసింది కదా. నన్ను క్షమించక్క. ఏం చేస్తే నా పాపం పోతుంది? మన మధ్య క్షమాపణలేంటి నిత్య? అనుకోకుండా జరిగిన తప్పే తప్ప కావాలని చేసిన తప్పేం కాదు కదా. కానీ నువ్విప్పుడు సమస్యల్లో పడ్డావు కదక్కా. ఉన్న ప్రెగ్నెన్సీ లేదని ఎలా చెప్తావు? ఆ ఇంట్లో ఎలా ఉంటావు? బేబీ కావాలంటే కొన్నాళ్ల పాటు బావని వదులుకోవాలి. బావ కావాలంటే వెంటనే బేబీని వదులుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటే కదక్క చెయ్యాలి. కట్టుకున్న భర్త ఒకవైపు, కనబోయే బిడ్డ మరోవైపు. ఎవరి కోసం ఎవరిని వదులుకుంటావు? భర్త కావాలా, బిడ్డ కావాలా? నీ సిచ్యువేషన్ ఏ ఆడపిల్లకి రాకూడదక్క. నీ ప్లేస్లో నేనుంటే ఈ టెన్షన్కి సూసైడ్ చేసుకునేదాన్నేమో. కానీ నువ్వు మాత్రం ఆ పని చేయొద్దక్క. నువ్వు మాకు కావాలి. ఇప్పటికే 20 ఏళ్లు మాకు దూరం అయ్యావు. శాశ్వతంగా నిన్ను దూరం చేసుకోలేం. నువ్వంటే మామ్కి ప్రాణం, నాకు అంతకంటే ఎక్కువ. ఏం చేద్దామక్క? అదే పాలుపోవడం లేదు నిత్య. మీతో మాట్లాడి ఒక నిర్ణయానికి వద్దామని వచ్చాను. చెప్పమ్మా, నేనేం చేయాలి ఇప్పుడు? ఇందాకటి నుంచి ఈ విషయమే ఆలోచిస్తున్నాను మంగా. నాకు కూడా ఏం తోచట్లేదు. ఇదంతా ఈజీగా సాల్వ్ అయ్యే ప్రాబ్లం కాదు. వెంటనే సొల్యూషన్ దొరకదు. బాగా థింక్ చేయాలి. భర్త కావాలా, బిడ్డ కావాలంటే ఎవరు కావాలో తేల్చుకోవడం కష్టమే. ఒక పని చేయక్క. నీకెవరంటే ఇష్టమో చెప్పు. భావనా, బేబీనా?